లీప్ యాప్లో అంటే మనం డైలీ అటెండెన్స్ చేసే ఈ లీప్ యాప్ నందు ప్రతి పాఠశాలకు సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ వివరాలని అప్డేట్ చేయాలని మనకు ఒక మెసేజ్ అనేది వాట్సాప్లో రావడం జరుగుతుంది. సమగ్ర శిక్ష వారి యొక్క మార్గదర్శకాల ప్రకారం లీప్ యాప్లో అన్ని పాఠశాలలు ఆ పాఠశాలకు ఉన్నటువంటి అన్ని అకౌంట్స్ అంటే ఎస్ఎంసి, పిఎం, ఎంఎస్ ఇలా అన్ని అకౌంట్స్ వివరాలని ప్రతి ఒక్కరూ ఈ లీప్ యాప్ నందు ఈ నెల ఏప్రిల్ 30 తేదీ లోపు అప్డేట్ చేయాలని మనకు ఒక న్యూస్ అనేది వాట్సాప్లో రావడం జరుగుతుంది. ఈ లీప్ యాప్లో మన స్కూల్కి సంబంధించిన అకౌంట్స్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. దానికోసం ముందుగా మనం ఈ లీప్ యాప్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మనందరికీ తెలుసు ఫస్ట్ స్టూడెంట్, తర్వాత డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందరం డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మనం స్కూల్ యొక్క డైస్ కోడ్ దాని యొక్క పాస్వర్డ్తో మాత్రమే లాగిన్ కావాలి. ఎందుకంటే స్కూల్ సంబంధించిన వివరాలు మనం అప్లోడ్ చేయాలి కాబట్టి స్కూల్ యొక్క డైస్ కోడ్ దాని పాస్వర్డ్తో లాగిన్ కావాలన్నమాట. మన డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 6 ఆప్షన్లో ఫస్ట్ మనం స్కూల్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఈ స్కూల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇందులో తిరిగి మరలా 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో స్కూల్ ఈ లాస్ట్ ఆప్షన్ అయినటువంటి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనే సర్వీస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇందులో తిరిగి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ ఆప్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ నో డేటా ఫౌండ్ అని వస్తుంది. దానికి ఓకేని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే టాప్లో మనకు యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు తిరిగి అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అకౌంట్ హోల్డర్ నేము, తర్వాత ఐఎఫ్సి కోడ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. మనం ఫస్ట్ ఇక్కడ అకౌంట్ టైప్ మన స్కూల్కి మన భవిష్యత్ అనే అకౌంట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పిఎంశ్రీ అకౌంట్ ఉంటే పిఎంశ్రీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎంసీ అకౌంట్ ఉంటే ఎస్ఎంసీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా మనకు ఏ సంబంధించి అకౌంట్స్ మన స్కూల్కి ఉన్నాయో దానికి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఉదాహరణకు ఎస్ఎంసీ అకౌంట్ ఉంది కాబట్టి ఎస్ఎంసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుంది. మన ఈ ఎస్ఎంసీ అకౌంట్లో యొక్క పాస్బుక్లో అకౌంట్ హోల్డర్ నేమ్ ఏముంటే అది ఎంట్రీ చేయాలి. కొందరు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అని ఉండొచ్చు, కొందరికి ఎస్ఎంసీ కమిటీ ఎంపీపీఎస్ అని స్కూల్ పేరు ఉండొచ్చు. అలా ఏముందో ఆ పేరు అంతా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఎఫ్సి కోడ్ అనేది ఎంట్రీ చేసి సెట్ చేయాలి. మన ఐఎఫ్సి కోడ్ అనేది ఎంట్రీ చేసి పక్కన ఉన్నటువంటి సెట్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఆ బ్యాంక్ నేము అలాగే బ్యాంక్ యొక్క అడ్రస్ మొత్తం రావడం జరుగుతుంది. కింద చివర్లో అకౌంట్ నెంబర్ అనేది ఎంట్రీ చేయమంటుంది. ఫస్ట్ టైం ఎంట్రీ చేయాలి, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ సెకండ్ టైం కూడా ఎంట్రీ చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఎంట్రీ చేసి కింద రెడ్ కలర్ ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం బ్యాంక్ డీటెయిల్స్ని ఆడికి అప్డేట్ చేసినట్టు. అట్లా మనకు మనం స్కూల్కి సంబంధించి అకౌంట్స్ని అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎన్ని ఉంటే అన్నిటిని మనం యాడ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, పిఎంశ్రీ అకౌంట్ ఉంటే పిఎంశ్రీ అకౌంట్ యాడ్ చేయాలి, ఎస్ఎంసీ అకౌంట్ ఉంటే ఎస్ఎంసీ అకౌంట్ యాడ్ చేయాలి, మన భవిష్యత్ సంబంధించి అకౌంట్ ఉంటే దాని అకౌంట్ మనం యాడ్ చేయాలి. ఇట్లా ఎన్ని అకౌంట్స్ మన స్కూల్కి ఉన్నాయో అన్ని అకౌంట్స్ని ఇక్కడ యాడ్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.